హాయ్ అండి. ఈరోజు వీడియోలో రాజ్మా కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసండి. ఈ పిక్కలతో కూర చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. ముందు రోజు నైట్ నేను ఒక కప్పు పిక్కలు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టాను. మరునాడు ఉదయాన్నే చక్కగా నానేయండి. ఈ నీళ్ళన్నీ ఉంపేసి ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అవి ఉడికేలోపు మసాలాను చూపిస్తున్నాను. మీకు చూపించే మసాలాలు అలాగే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వేరే మిక్సీలోకి టమాటాలు, ఉల్లిపాయలు కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి కొద్దిగా నూనె పోసి పోపులో కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయల ముద్ద వేసి వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత మన జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఈ పిక్కలు వేసేసి తగినన్ని నీళ్లు పోసేసి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన రాజ్మా కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.